12వ తెలంగాణ ఓపెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ శంషాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఛాంపియన్షిప్ను దివంగత బండ పరమేశ్వర్ యాదవ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. యాదవ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఇక పలువురు స్పాన్సర్లు అందించిన విరాళాల సహాయంతో ఈ పోటీలు మొదటి రోజు ఉత్సాహంగా కొనసాగాయి. మొదటి రోజు 59 కేజీల విభాగంలో జరిగిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి గెలుచుకున్న వారికి 25,000 రూపాయలు, రెండో బహుమతికి 20,000 రూపాయలు, మూడో బహుమతికి 15,000 రూపాయల చెక్కులను గొల్లపల్లి మాజీ కౌన్సిలర్ స్పాన్సర్ చెన్నం అశోక్ చేతుల మీదుగా లిఫ్టర్లకు అందించారు. ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఒక మంచి వేదికగా నిలిచింది. క్రీడా స్ఫూర్తిని, ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడుతున్నాయి. ఇట్లాంటి ఈవెంట్ కు అశోక్ అన్న సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నా. అలాగే అశోక్ అన్న లాగానే అందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ట్రై చేస్తున్నా, నేను ఫ్యూచర్ లో చేస్తూనే ఉంటా నాతో అయినంత వరకు. ప్రభుత్వ సహకారం ఏం లేదన్న, ఇది మొత్తం ఇంట్లో కూడా ఏం సహకారం లేదు. అశోక్ అన్న సొంటి వాళ్ళ సహకారంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తెలంగాణలో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది పవర్ లిఫ్టింగ్ లా. జిహెచ్ఎంసీ పరిధిలో 12వ పవర్ లిఫ్టింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో మందిని కూడా అంటే ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా ఇక్కడ ఎంతో మంది కాంపిటీషన్ శిక్షణ ఇచ్చుకుంటూ మరి ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకువెళ్ళిన ఘనత మన పోగలుగుతున్నాను. మరి అదే విధంగా కాకుండా కూడా మరి ఈ రోజు ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఎక్కడి నుంచో కూడా స్టేట్ నుంచి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కనీసంగా దరిదాపు 200 మంది కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి ఎందుకంటే ఎన్నో విధాలుగా ఎంతో దానికి మనం ఖర్చు పెడతాం కాబట్టి ఇలాంటి దానికి మనం ముఖ్యంగా మనం చేయూతనిచ్చి
ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మన యొక్క తెలంగాణలో మన యూతే కానీ అందరూ కూడా ఆరోగ్యంగా మంచిగా బాగుంటారు. మన తెలంగాణ కూడా ముందుకు కూడా వెళ్తాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్ లోపల కూడా మరియు కూడా రాష్ట్ర స్థాయిగా కాకుండా ఇంటర్నేషనల్ స్థాయికి కూడా పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.